మీరు కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా మీకైతే సినిమా అట్మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది. మెయిన్గా ఇంటర్వెల్ బ్యాంగ్కి గొంతులు పోతాయి. ఒక్కొక్కడి పక్కగా అరిచి అరిచి గొంతులు పోయినాయి మాకు. Hey guys, welcome back to my YouTube channel. This is your man Satish Makala is here. సో ఇప్పుడు మనం ఏ రోజున ఉన్నామైతే ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ ప్రీమియర్స్ బర్త్డే. సో వీఆర్ గోయింగ్ టు దే కాల్ హిమ్ ఓజీ. స్టారింగ్ చెప్పక్కర్లేదు అనుకుంటా, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు పవర్ స్టార్. ఆ ఫిలిం నైట్ నుంచి ట్విట్టర్లో మొత్తం ట్వీట్లు, మొత్తం యుఫోరియా అంతా నడుస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ ఎగ్జైట్గా ఉన్నా. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జైట్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటుంది. సో మనం అలా ఏం ఎక్స్పెక్ట్ చేయదు. అలా ఎక్స్పెక్ట్ చేస్తే మనకు అర్థం కాక, స్టోరీ అర్థం కాక సాహోని ఎలా చేసామో అలాగే అవుతుంది. సో ఐఎమ్ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ ఎగ్జైట్గా ఉన్నా. జస్ట్ అలా ఉంటే చాలు మనకి అని. సో ఐఎమ్ వెయిటింగ్. వెళ్దాం సినిమాకి, వెళ్ళి చూద్దాం. హోప్ నా ఎగ్జైట్మెంట్ని డౌన్ చేయకుండా ఉంటే చాలు. కాంతారా October 2nd రిలీజ్ అవుతుంది. దానికి కూడా వెళ్దాం మనం. కాంతారా Chapter 1 అంటది. మనకి ఇవన్నీ రిలేటెడ్ అనిపిస్తాయి. ఎలాంటివి అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. జనరల్గా అయితే స్టార్ హీరోల సినిమాలకి యుఫోరియా, క్రేజ్, అంటే ఆ సౌండ్, స్క్రీమింగ్ మొత్తం గట్టిగా ఉంటుంది. అది ఒక మనం అరుస్తాం కదా, యాజ్ ఎ ఫ్యాన్ గా మనం ఆ హీరోలను చూసి ఆ థియేటర్ లో మూమెంట్స్ కలుస్తాం కదా. మనకే ఆ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే అది ఇంకా ఆన్ బోర్డ్ ఉంటుంది, వేరే అప్ టు ద బోర్డ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వెళ్ళే ఓజీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. సుజిత్ ఎలాగో ఒక రేంజ్ ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ కి. సో పవర్ స్టార్ ని ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడు అనేది మెయిన్. దానికే ఎగ్జైట్మెంట్ ఉంది. స్టోరీ ఇదంతా పక్కన పెట్టండి, మనకు అదంతా అనవసరం. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఏది మీరు స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ హీరో రావాలి, హీరోకి మనం స్క్రీన్ చేయాలి, షౌట్ చేయాలి, ఆ యుఫోరియాని, ఆ ఎంజాయ్మెంట్, ఆ జాతర కైండ్ ఆఫ్ దాన్ని ఎంజాయ్ చేయాలి, అంతే. మనం దానికోసమే పోతాం తప్పితే ఇంకా దేనికి చూడమన్నమాట. ఎందుకంటే వీళ్ళు స్టార్ హీరోలు కనిపించేది ఎప్పుడో ఒకసారి, అసలు చాలా రేర్గా కనబడతారు. సినిమాలు కూడా చాలా రేర్గా వస్తాయి. మనం కూడా దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి. కానీ స్టోరీ అలా ఉంది, అది ఇది తొక్కాతో ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. అలా అయితేనే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సినిమా ఈజ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అంతే. దానికోసం పోతేనే ఫుల్లీ సాటిస్ఫైడ్ తోటి వస్తావు. లేదనుకో ఏంలే, శవపేటకి రెడీ అవుతుంది. అంటే మన షోకి ఇంకా టైం ఉంది. ఈలోపు ఒకటి చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను ఇందాకలే, ఇప్పుడు చెప్తా. ఎలా ఉందంటే లైక్ 24th నైట్, నిన్న ఈవినింగ్ ప్రీమియర్స్ అవి స్టార్ట్ అయినాయి మన దగ్గర. ఆల్మోస్ట్ 366+ షోస్ ప్లాన్ చేసారు. ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయినాయి. లైక్ ఏంటంటే 24th నైట్ ఈవినింగ్ ఇది స్టార్ట్ అవుతుంది కదా ఓజీది. 23rd ఈవినింగ్ టెలివిజన్ లో సాహో సినిమా టెలికాస్ట్ చేశాడు జీ సినిమాలో. సంథింగ్ ఈజ్ ఫిష్. ఇక్కడ ఓజీ ఇక్కడ రిలీజ్ అవుతుంది ప్రీమియర్స్, అక్కడ సాహో సినిమా చేశాడు. ఏమై ఉంటుంది అంటారు? ఏమన్నా లింక్, క్రాస్ ఓవర్ వద్దు మనకి. అదే ఇట్లాంటి మనల్ని ట్రిగ్గర్ చేయడానికి వేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇన్ కేస్ క్రాస్ ఓవర్ లింక్ ఉంటే ఐఎమ్ హ్యాపీ. ఇంకా హై పెరుగుతుంది, ఇంకా హాయ్. ఇంకా కానీ అలా అది ఉంటది అనుకుని వెళ్ళి, ఇన్ కేసు లేదనుకో సినిమా చూసే తక్కువ, ఇవన్నీ చూపించేది ఎక్కువ అనుకుంటున్నారు. అట్లా అనుకోమాకండ్రా. చూపించినప్పుడు అంతే చూడండి ఎట్లున్నది ఏంది అని. నేను ఆ విజువల్ చూసినప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ఇక మీకు కూడా అట్లా అనిపించాలని చెప్పేసి పెడుతున్నాను. ఎలా మాకండి, ముందు టైం ఉంది ఇంకా.
ఏం చూసాను నేను గాయస్, ఫస్ట్ హాఫ్ అయితే ప్యూర్ మ్యాడ్నెస్, అంతే ప్యూర్ మ్యాడ్నెస్ స్టఫ్. ఫ్యాన్ బాయ్ సుజిత్ సంభవం అరిచి గొంతులు పోయినాయి. వెయిటింగ్ ఫర్ ది సెకండ్ హాఫ్, చూద్దాం వెళ్ళి చూసేసి. ముందు అసలు ఫస్ట్ హాఫ్ ది హ్యాంగ్ ఓవరే ఇంకా కోట్లే అరవటం అది ఇది ఉండే, ఎలివేషన్ మీద ఎలివేషన్ పడ్డాయి. కానీ బ్యాక్ స్టోరీలో ఒక మంచి ఎమోషనల్ స్టోరీ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఎలివేషన్సే కాకుండా బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఎమోషనల్ స్టోరీ ఉంది. లెట్స్ సీ సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో. ఓజాస్ గంభీర సినిమా మ్యాడ్ స్టఫ్ అంతే. మీకు యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీరు ఫ్యాన్స్ అయితే అండ్ మనకి డిఫరెంట్ ఉంటది కదా. మీరు కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా మీకైతే సినిమా అట్మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది. ఈ ఏం నాట్స్ కూడా ఏముండవు, అట్మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది. ఇన్ జనరల్ ఆడియన్స్కి అయితే వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఆ కైండ్ ఆఫ్ రేజ్ లో, ఆ కైండ్ ఆఫ్ లుకింగ్, బెల్ బాటమ్ ప్యాంట్స్, కాస్ట్యూమ్ లుకింగ్స్, ఆ కలర్ గ్రేడింగ్ కూడా జనరల్ సినిమా లాగా ఉంటుంది. 70s to 80s మిడిల్లో జరుగుతుంది కాబట్టి స్టోరీ ఆ కైండ్ ఆఫ్ టెంప్లెట్ తోటి పవన్ కళ్యాణ్ని ఇంజెక్ట్ చేసి చూడలేదు కాబట్టి జనరల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి హీరో ఇంట్రడక్షన్, మెయిన్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ కి గొంతులు పోతాయి ఒక్కొక్కడి, పక్కగా అరిచి గొంతులు పోయినాయి మాకు. తర్వాత మెయిన్ నా ఫేవరెట్ ఓవరాల్ సినిమా మొత్తంలో నా ఫేవరెట్ సీన్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటది. మ్యాడ్ అంతే అదైతే చాలా బాగుంది. కొన్ని జపనీస్ వర్డ్స్ ఉంటాయి, అవి మనకు అర్థం కాదు. మేబీ ఓటీటీ వచ్చిన తర్వాత మేబీ మనకి ట్రాన్స్లేషన్ దాంట్లో క్లియర్ కట్ గా తెలుస్తుందేమో. మేబీ అవి కొన్ని ఉన్నాయి కాబట్టి అది అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. కాబట్టి ఫుల్ లెంత్ గా అర్థం కావాలంటే జపాన్ లాంగ్వేజ్ మనకి తెలియాలి కొంచెం. పోలీస్ స్టేషన్ సీన్ అయితే ఏకదమ్ ఉంటది. మళ్ళా ఆ కైండ్ నుంచి క్లైమాక్స్ చాలా బాగుంటది. ఈ హంగ్రీ చీతా టెంప్లెట్స్ ఉంది కదా సాంగ్, ఆ హంగ్రీ చీతా సాంగ్ ది డిఫరెంట్ వేరే వేరియేషన్ లో ఉంటది. చాలా బాగుంది. అయితే కొన్ని మంచి సర్ప్రైజులు ఉన్నాయి. ఆ సర్ప్రైజులు మీరు థియేటర్లోనే చూడండి. ఈ ఎలా అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేశాడు నాకు ఆఫ్టర్ వాచింగ్ ది ఫిలిం. ఈ మెసేజ్ మీద వాడు చూడకుండా నాకు మెసేజ్ ఏం చేశాడంటే, ఎరా సెకండ్ హాఫ్ లాగ్ ఉందంట కదా అని. వాడికి ఎవరు చెప్పారంటే ఇంకెవరో తన ఫ్రెండ్ ఇంకెవరో చెప్పారు. చెప్పే వర్డ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే పీపుల్ మీద, వీడి సినిమా చూడకుండానే ఆ లాగ్ ఉంటుందంట కదా అని చెప్పేసి ఒక డైలాగ్ వేస్తాడు. అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఫస్ట్ మీరు వెళ్ళి సినిమా చూడండి, మీకు నచ్చితే మీ ఒపీనియన్ చెప్పండి. కానీ వేరే వాడికి తీసుకొని అది మీదే అనుకుని మీరు వాడు లాగ్ ఉందని చెప్పి నీకు చెప్తే నువ్వు లాగ్ ఉంది కదా అనుకోవడం అది కరెక్ట్ కాదు. దెన్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, యూ హ్యావ్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్. మీకు మీ ఒపీనియన్ తెలియాలి, ఆ ఫీలింగ్ అనేది తెలియాలి అంతే. ఆ పవర్ స్టార్ ఆ కైండ్ ఆఫ్ ఎఫోరియా చూడాలంటే థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంటుంది. సుజిత్ అయితే ప్యూర్ ఫ్యాన్ బాయ్ సంభవం అని చెప్పొచ్చు. మనం అంటాం కదా, ఒక ఫ్యాన్ కి తన హీరోని ఇస్తే ఎలా ప్రెజెంట్ చేస్తాడు స్క్రీన్ మీద అని, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ పవన్ కళ్యాణ్ టాప్ నుంచి బాటమ్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూజ్ చేశాడు. ఐస్, క్లోజ్అప్ షాట్స్, కాస్ట్యూమ్స్, ఈవెన్ షూస్, అవి కూడా ప్రతిదీ వాడేశాడు. క్రేజీ ఫ్యాన్ స్టఫ్ గట్టిగుంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. మీకు నాకు తెలిసి పైసా వసూలు సినిమా. మనం పెట్టే కాయిన్ ప్రతి రూపాయికి మనం పైసా వసూలు సినిమా అని అంటూ ఉంటాం కదా, చాలా రేర్గా అంటాం. నేను ఈ ఇయర్లో నాకు తెలిసి నేను మోస్ట్ ఎంజాయ్మెంట్ చేసిన స్టార్ హీరో సినిమా అయితే ఇదే. అంటే ఇంకేది ఆ పెద్ద సినిమాలు వచ్చినాయి, ఆల్మోస్ట్ చిన్నవి అన్నీ హిట్ అయినాయి, కానీ అరుచుకుంటే ఎంజాయ్ చేసింది మాత్రం ఈ ఓజీని. చాలా బాగుంది. మీరు వెళ్ళి చూసేయండి సినిమా చాలా బాగుంది. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. విల్ డూ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై.